యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మొదటి దర్శనం మగ్దలేను మరియకు ఆయన ఇచ్చినట్లుగా లేఖనంలో రాయబడి ఉన్నాయి. ఒకసారి మార్కు శుభవార్త 16వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేను మరియకు మొదట కనబడెను. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనాక మొదటి దర్శనం ఎవరికి ఇచ్చారయ్య అంటే మగ్దలేను మరియకు. ఎవరికి? మగ్దలేను మరియకు. ఆయనకు ప్రియమైన శిష్యులు ఉన్నారు, ఆయన రొమ్మును ఆనుకున్న వారు ఉన్నారు, ఆయన ఆజ్ఞకు శిరస వహించే అపోస్తులు ఉన్నారు. కానీ వారెవ్వరికి ఈనటువంటి దర్శనం మగ్దలేను మరియకు. ఎందుకు యేసు ప్రభువారు మగ్దలేను మరియకు ఆ పునరుద్ధాన దర్శనాన్ని, మొదటి దర్శనాన్ని మగ్దలేను మరియకు ఎందుకు ఇచ్చాడు అని మనం లేఖనాల్లో పరిశీలన చేస్తే మగ్దలేను మరియ గురించి మనం కొన్ని తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఆమె నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఈ రోజున ఈ యొక్క పునరుద్ధాన దినమందు మనము కూడా దేవుని దర్శనాన్ని చూడాలి అంటే, దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోవాలి అంటే, పునరుద్ధానపు దర్శనాన్ని మనం చూడాలి అంటే ఈ రోజున మనం ఏం చేయాలో తెలుసా? మగ్దలేను మరియ చేసిన పనులు మనం చేస్తే దేవుని యొక్క దర్శనాన్ని మనం పొందుకోగలుగుతాం. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మగ్దలేను మరియ ఏం చేసింది? ఇప్పుడు యోహాను శుభవార్త 20వ అధ్యాయం మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేను మరియ పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడుట చూసెను. ఇక్కడ మగ్దలేను మరియలో ఉన్న శ్రేష్టమైన గుణం ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేస్తాను అని చెప్పిన వార్త ఆమె హృదయంలో మెదులుతూ ఉంది. కాబట్టి ఆమె ఏం చేసిందయ్యా అంటే ఆదివారం తెల్లవారక ముందే, ఇప్పుడని తెల్లవారక ముందే, అందరికంటే ముందుగా మగ్దలేను మరియ యేసుక్రీస్తు ప్రభువారి సమాధి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? సమాధి దగ్గరకు వెళ్ళింది. సమాధి దగ్గరికి వెళ్ళింది. ఈ రోజున చూడండి, అపోస్తులు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు. వారిలో ఎవరు యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళాల? యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళాల. లేఖనాలు వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. వారి హృదయాలు మందమతి అయిపోయినాయి. యేసయ్య చెప్పినటువంటి మాటలను వారు గ్రహించలేకపోయారు. భయము, కలవరంతో నింపబడ్డారు. కానీ మగ్దలేను మరియ యేసయ్య చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని ఆదివారం తెల్లవారుచుండగా, ఎప్పుడని? తెల్లవారుచుండగా చిమ్మ చీకటిలో, ఈ రోజున ఆమె ఎంత ధైర్యం చేసిందయ్యా అంటే, కన్ను కనపడట్లేదు, చీకటిగా ఉంది. కానీ ఆమె ఏం చేసిందయ్యా అంటే యేసయ్యను చూడాలి. ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి అన్న ఉద్దేశంతో చీకటిని మర్చిపోయి, ఒంటరిగా ఉన్నానని మర్చిపోయి ఎక్కడికి పరిగెట్టింది అంటే యేసయ్య సమాధి ఉన్న కోటలోనికి ఆమె పరిగెట్టుకుంటా వెళ్ళింది. పరిగెట్టుకుంటా వెళితే
ఆమె జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఇంకా చిమ్మ చీకటి ఉండగా ఆమె వెళ్ళింది. ఆ సమాధి దగ్గరికి వెళ్ళేసరికి సమాధి తెరవబడి ఉంది. ఏం జరిగిందండి? సమాధి తెరవబడి ఉంది. సమాధి తెరవబడి ఉండేసరికి ఆమె జీవితంలో ఏం చేసిందో తెలుసా? సమాధి తెరవబడి ఉండేసరికి ఆమె జీవితంలో, అయ్యో, ఎవరో సమాధి తెరిచారు, ఎవరో యేసయ్య దేహాన్ని ఎత్తుకుని పోయారు అని భావించి ఏం చేసిందో తెలుసా? మరలా శిష్యులు ఉన్నటువంటి గది దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి సీమోను పేతురుని, అలాగే యోహాన్ని, ఎవరండి? యోహానికి చెప్తే వారిద్దరూ పరిగెత్తుకుంటూ వస్తా ఉన్నారు. యోహాన్ యవనస్తుడు కాబట్టి ముందుగా పరిగెత్తాడు. ముందుగా పరిగెత్తితే పరిగెత్తి సమాధి దగ్గర నిలబడి ఉంటే ఆయనకి ఏం కనపడినాయో తెలుసా? వంగిని అక్కడ సమాధిలో చూస్తున్నప్పుడు నారబట్టలు కనపడి. ఏం కనపడినాయండి? నారబట్టలు కనపడినాయి. సమాధిలో ప్రవేశించలేదు. అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళాడు, పరుగున వెళ్ళాడు, వంగి చూశాడు. ఏం చేశాడండి? వంగి చూశాడు. తర్వాత నెమ్మదిగా, మరి పేతురు గారు యోహాను కంటే పెద్దవాడు కదండి, వయసులో పెద్దవాడు, ఏం చేశాడయ్య అంటే నెమ్మదిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సమాధిలోనికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? సమాధిలోనికి వెళ్ళాడు. సమాధిలోనికి వెళితే ఆయనకి ఏం కనపడినాయి అంటే నారబట్టలు కనపడి. కుదురుగా నారబట్టలు తీసి ఒక చోట పెట్టినట్లుగా ఆయన కూడా చూశారు. వారు ఇరువురు చూసి ఏమీ మాట్లాడకుండా మళ్ళీ తిరిగి పట్టణానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారండి? పట్టణానికి వెళ్ళిపోయారు. తిరిగి పట్టణానికి వెళ్ళిపోయిన వారి జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఆశ్చర్యం ఏంటి అంటే వీరు మామూలుగా వెళ్ళిపోయారు. మగ్దలేను మరియ మాత్రం ఆ సమాధి దగ్గరే నిలిచిపోయిందంట. ఏం చేసిందండి? సమాధి దగ్గరే నిలిచిపోయింది. ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, ఆయన దుఃఖపడుతుంది. అయ్యో, నా ప్రభు యొక్క దేహం నాకు కనపడట్లేదే, అయ్యో, నా ప్రభు దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయారే అన్న దుఃఖంలో మునిగిపోయింది. ఆమె ఏడుస్తూ అక్కడే నిలిచిపోతే ఈ పేతురు యోహాను గారు పట్టించుకోలా. మామూలుగా మాట్లాడుకుంటా పట్టణానికి వెళ్ళిపోయారు. మగ్దలేను మరియ ఒక్కతే నిలిచిపోయింది. చూడండి, 11వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 11వ వచనం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదూతలు ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట. విచిత్రం ఏంటయ్యా అంటే పేతురు గారు సమాధిలోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? సమాధి లోపలికి వెళ్ళి చూస్తే నారబట్టలే కనపడి. ఏం కనపడినాయండి? నారబట్టలే కనపడి. పేతురు గారు యోహాను తిరిగి వెళ్ళిన తర్వాత ఏం కనపడిందో తెలుసా? ఆ యొక్క మగ్దలేను మరియ ఏడ్చుచు సమాధిలోనికి తొంగి చూసినప్పుడు ఇద్దరు దేవదూతలు కనపడ్డారు. అమ్మేం చెప్పండి? మొదటి ప్రత్యక్షత ఎవరయ్యా అంటే దేవదూతలు కనపడ్డారు. ఎవరు కనపడ్డారు? దేవదూతలు కనపడ్డారు. మరి వీరికి కనపడపోవటానికి కారణం ఏంటి? పేతురు గారు సమాధిలోనికి వెళ్ళాడు. పేతురు గారు సమాధి లోపలికి వెళ్ళి చూశాడండి. కానీ యేసయ్య దేహం కానీ దేవదూతలు కానీ ఎవ్వరూ కనపడలేదు. కానీ ఈమె ఏడ్చుచు, ఏం చేస్తూ, మగ్దలేను మరియ ఏడ్చుచు సమాధిలోనికి తొంగి చూసినప్పుడు ఏం కనపడిందయ్యా అంటే ఆమెకేం కనపడింది? తెల్లని వస్త్రాలు, ప్రశస్తమైన వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదూతలు
ఆమెకి కనపడ్డారు. హల్లెలూయా. చూడండి, వారి దేవదూతలు కనుక అదృశ్యమయ్యే అవకాశం ఉంది. పేతురు గారు, యోహాను గారు వచ్చినప్పుడు అదృశ్యమై ఉండొచ్చు. కానీ యేసయ్య కొరకు దుఃఖంతో ఏడ్చుచు యేసయ్య సమాధి వద్దనే నిలిచిపోయిన యేసయ్య పట్ల ఆమెకున్న ప్రేమ భక్తిని చూసిన దేవదూతలు ఆమెకు ప్రత్యక్షం ఇచ్చారు. ఆమేన్. ఏమిచ్చారండి? ఆమెకి ప్రత్యక్షత ఇచ్చారు. ఇద్దరు దేవదూతలు తల వైపున ఒకరు, కాళ్ళ వైపున ఒకరు ఉండటం ఆమె చూశారు. ఆమె చూసింది. ఆమె చూసిన తర్వాత ఆమె ఏడుస్తూ ఉంది. సమాధి దగ్గరే నిలిచి ఏడ్చుతూ ఉంది. ఏడుస్తూ ఉంటే దేవదూతలు మొదట ప్రత్యక్షమయ్యారు. ఎవరు ప్రత్యక్షమయ్యారండి? దేవదూతల దర్శనాన్ని చూడగలిగింది. కానీ పేతురు, యోహాను వారు దేవదూత దర్శనాన్ని చూడలేదు. ఎందుకు చూడలేదు? ఒకసారి లూకా శుభవార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 11వ వచనం కాడి నుంచి చదువుదాం. వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తి పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే కనబడేను. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుచు, ఎవరు వెళ్ళారంట? పేతురు గారు సమాధిలోనికి వెళ్ళాడు. కానీ ఆయనకి ఎందుకు దర్శనం కాలేదయ్య అంటే, యేసయ్య లేచాడు అంటానికి వారు చెప్పిన మాటలు వారు నమ్మలేదట. వారికి ఎలా ఉన్నాయో తెలుసా? వెర్రి మాటలుగా ఉన్నాయట. యేసయ్య పునరుద్ధానము వారికి వెర్రి మాటలుగా ఉన్నాయట. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా దేవుని సన్నిధికి వచ్చినా కూడా దేవుని మాటల పట్ల నీకు విశ్వాసం లేకపోతే, దేవుని మాటల పట్ల నీకు విశ్వాసం లేకపోతే నీకు కూడా ఏం దొరకదో తెలుసా? దేవుని దర్శనాన్ని చూసే భాగ్యం నీకు దొరకదు. దేవుని దర్శనాన్ని చూసే భాగ్యము నీకు దొరకదు. వారు పరిగెట్టుకుని వెళ్ళినా కూడా సమాధిలో ఏం చూడలేకపోయారో తెలుసా? కనీసం ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని కాదు, దేవదూతలను కూడా చూడలేకపోయారు. ఎవరిని చూడలేకపోయారు? ఎందుకయ్యా అంటే వారిలో ఉన్న అవిశ్వాసం, వారిలో ఉన్న వెర్రి మాటలు వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. వారిని చూడకుండా, ప్రత్యక్షత చూడకుండా వారి జీవితంలో గుడ్డితనం కలగజేసింది. ఈ రోజున దేవుని వాక్యం ఉంటున్న మన జీవితాల్లో దేవుని సన్నిధికి వస్తూ కూడా, దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారిగా ఉంటూ కూడా దేవుని ప్రత్యక్షతను చూడలేకపోతున్నాము అంటే, పునరుద్ధానపు దర్శనాన్ని మనం చూడలేకపోతున్నాము అంటే కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్న అవిశ్వాసం. ఈ రోజున మనలో ఉన్నటువంటి వెర్రి మాటలు ఉన్నాయి చూసావా? ఆ వెర్రి మాటలే ప్రభువుని చూడకుండా నిన్ను మరుగు చేస్తూ ఉన్నాయి. ఈ రోజున అపోస్తులు అని పేరు పొందిన వారే, యేసయ్య ప్రథమ శిష్యులే, కానీ వారు దేవుని ప్రత్యక్షత మొదటి పొందలేకపోవటానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న అవిశ్వాసం. ఏంటండి?
వారిలో ఉన్న అవిశ్వాసం. ఈ రోజున చాలా మంది యేసయ్య పునరుద్ధానపు పండగ చేసుకుంటున్నారు కానీ యేసయ్య యొక్క దర్శనాన్ని చూడలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి కూడా ప్రభు యొక్క దర్శనాన్ని చూడలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? వారి అవిశ్వాసం. ఏంటండి? వారి అవిశ్వాసం. ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని దర్శనాన్ని చూడలేకపోవటానికి కారణం ఏంటయ్యి అంటే, దేవుని సన్నిధిలో ఉండి కూడా దేవుని దర్శనాన్ని చూడలేకపోవటానికి కారణం ఏంటయ్యి అంటే నీ అవిశ్వాసం. నీ అవిశ్వాసం. నీ అవిశ్వాసం ఏం చేసిందో తెలుసా? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గురుడితనం కలగజేస్తుంది. సువార్తలో ఉన్న మహిమ చూడకుండా, సువార్తలో ఉన్న యేసయ్య ప్రత్యక్షతను చూడకుండా గుడ్డితనం కలగచేస్తారు. ఈ రోజున యేసయ్య పునరుద్ధాన దినాన జరిగిన సంగతి ఏంటయ్యా అంటే, వారిలో కూడా ఏముందయ్యా అంటే అవిశ్వాసం. ఏముందండి? వారి యొక్క వెర్రి మాటలు ప్రభు ప్రత్యక్షతను చూడలేకపోయింది అని మగ్దలేను మరియా ఉందే. మగ్దలేను మరియా యేసయ్య సమాధి దగ్గర ఏడుస్తూ ఏం చేస్తుందంటే, ఏడుస్తుంది. ప్రభు యొక్క దేహం కనపడపోయేసరికి ఏడుస్తూ ఉంది. అప్పుడు మరలా ఆమె సమాధి వైపు తొంగి చూసినప్పుడు అక్కడ ఇద్దరు దేవదూతలు కనపడ్డారు. ఎందుకు కనపడ్డారు అంటే ఒక మాట చదవాలి. దేవదూతలు కనపడి ఏం చేశారు అంటే 13వ వచనం, వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూసెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆమేన్. చూడండి, ఆమె ఏడుస్తూ చెప్తుంది. దేవదూతలు అడుగుతున్నారు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె చెప్తూ ఉంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు. ఏమంటుందండి? ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియటం లేదు అని యేసయ్యను గురించి ఆమె దుఃఖపడుతుంది. యేసయ్యను గురించి దుఃఖపడుతుంది. ఈ వచనాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ఆమె యేసయ్య పట్ల ప్రేమ, యేసయ్య పట్ల భక్తిని ఆమె ప్రదర్శిస్తూ ఉన్నది. ఆమేన్. మరి ఈ రోజున నీవు దేవుని పట్ల ప్రేమను, దేవుని పట్ల భక్తిని ప్రదర్శిస్తున్నావా? ఆమె ఏం చేసిందో తెలుసా? విస్తారంగా యేసయ్యను ప్రేమించింది. ఏం చేసిందండి? విస్తారంగా యేసయ్యను ప్రేమించింది. యేసయ్యను ప్రేమించి యేసయ్య కొరకు ఏడుస్తుంది. ఆమె జీవితంలో విస్తారమైన ప్రేమ అక్కడ కనపడింది, విస్తారమైన భక్తి అక్కడ కనపడింది. ఆమె యేసయ్య కొరకు ఏం చేస్తుంది తెలుసా? అంగలారుస్తుంది. ఏం చేస్తుందండి? అంగలారుస్తుంది. ఇవేమీ ఆ శిష్యుల్లో కనపడలేదు. వారు సమాధిలోకి వచ్చారు కానీ, సమాధిలోకి దిగారు కానీ, వారు యేసయ్య దేహం కనపడబోయేసరికి ఏమి మాట్లాడకుండా ఏం చేశారు తెలుసా? తిరిగి వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారని ఎవరిని అడిగిన అనుభవం లేదు, ఏడ్చిన అనుభవం లేదు, బాధపడిన అనుభవం లేదు, చింతించిన అనుభవం వారిలో కనపడకుండా వారు మామూలుగా మాట్లాడుకుంటూ వారిద్దరు తిరిగి వెళ్ళిపోయారు. అందుకే వారు దేవుని దర్శనాన్ని చూడలేకపోయారు. వారిలో విశ్వాసం లేదు, వారిలో వెర్రి మాటలు కనపడినాయి. దేవునికి ఏం కనపడి? వెర్రి మాటలు కనపడినాయి. అందుకే దేవుని ప్రత్యక్షతను వారు చూడలేకపోయారు. కానీ ఈమె ఒంటరిగా సమాధి దగ్గర నిలిచిపోయింది. ఎప్పుడో తెలుసా? చిమ్మ చీకటిలో. ఎప్పుడండి? చిమ్మ చీకటిలో ఊరందరికీ, యెరూషలేములో ప్రజలకంటే ముందుగా లేచి ఆమె యేసయ్య సమాధి దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంది.
యేసయ్య కొరకు ఏడుస్తూ ఉంది, అంగలారుస్తూ ఉంది. నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు అని ఆమె ప్రేమను వెల్లడిపరుస్తుంది. ఏం వెల్లడిపరుస్తుందని? ప్రేమను వెల్లడిపరుస్తుంది. ప్రేమను వెల్లడిపరుస్తుంటే దేవదూతలు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని వారు ప్రశ్నించారు. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయారు అని వారితో చెప్పి వెంటనే వెనక జరిగిందండి. ఏం చేసిందండి? వారు చెప్పే మాట గురించి వారు ఏం చెప్తారో అది వినకుండా ఏం చేసింది తెలుసా? వెంటనే వెనక్కి తిరిగింది. ఏం తిరిగింది? వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు యేసయ్య ఆమెకి ఏం చేశాడండి? దర్శనం ఇచ్చాడు. ఏం చేశాడండి? ఆమె ఈ మాట చెప్పి వెనుకకు తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూశాను. ఆమెన్ చెప్పండి. ఎవరిని చూసింది? యేసు నిలిచి ఉండుట చూసింది, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆయన కూడా అడిగాడు, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అడిగాడు. ఏమడిగాడయ్యా అంటే, అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఇక్కడ ఒక మాట మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు సర్వమును ఎరిగినవాడు, అవునా కదా? సర్వం ఎరిగి ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలియదు ఆయనకి. ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలీదా? కానీ ఆయన అడుగుతున్న మాట ఏంటో తెలుసా? అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమంటున్నాడు డాడీ? ఎందుకు ఏడుస్తున్నావు? ఇదే మాట మనం పరిశీలన చేస్తే ఆది కాండంలో మొదటి పురుషుడైన ఆదామును ప్రభు అడిగాడు, ఆదామా నువ్వెక్కడున్నావు? ఏమడిగాడండి? ఆదామా నువ్వెక్కడున్నావు అని అడిగాడు. ఎందుకు అడిగాడో తెలుసా? మన నుంచి ఏం సమాధానం వస్తుందా, మన నుంచి ఏ సమాధానం వస్తుందా అని ఆయన ఎదురు చూస్తూ మనం ఏం చెప్తామా అని ఆయన చూస్తూ ఉంటాడు. ఆదాము ఏం చెప్పాడు తెలుసా? చెట్ల చాటును దాకున్న ఆదమా నువ్వు ఎక్కడున్నావు అంటే నేను చెట్ల చాటులో ఉన్నాను. ఎక్కడున్నావు? యేసయ్య తెలీదా? దేవునికి తెలీదా? తండ్రి అయిన దేవునికి తెలీదా ఆదాము ఎక్కడున్నాడో? ఆయనే నిర్మించాడు కదా. ఆయన కన్నులు సర్వలోకం సంచారం చేస్తున్నాయి కదా. ఆయనకి మరుగైంది ఏది కూడా లేదు కదా. కానీ ఎందుకు అడుగుతున్నాడు ఈ మాట అంటే, మన నుంచి రెస్పాన్స్ ఏమవుతుందా అని ఆయన అడుగుతున్నాడు. ఈమెను కూడా అదే అడుగుతున్నాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని ఎతుకుతున్నావు? ఇక్కడ రెండు ప్రశ్నలు వేశాడు. ఒకటి, ఎందుకు ఏడుస్తున్నావు? రెండు, ఎవరిని వెతుకుతున్నావు అని ప్రశ్నించాడు. ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, మగ్దలేను మరియకు దేవుడు దర్శనం ఇవ్వటానికి గల కారణం ఏంటి అంటే, ఈమె ఒకటి యేసయ్యను గురించి ఏడుస్తూ తన ప్రేమను వెల్లడిపరిచింది. ఏం వెల్లడిపరిచిందని? తన భక్తిని వెల్లడిపరిచింది. రెండవది ఏంటో తెలుసా? ఆమె వెతుకులాడుతుంది. ఏం చేస్తుందండి? యేసయ్యను వెతుకులాడుతుంది. ఈ రోజున క్రైస్తవ్యములో దేవుని వెతికేవారు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? దేవుని వాక్యం చెప్తుంది. ఒక మాట చదవండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించెను. ఆమేన్. ఈ రోజున సంఘముల్లో, క్రైస్తవ్యంలో దేవుడు ఏం పరిశీలన చేస్తున్నాడయ్యా అంటే, యెహోవాను వెదుకువారు, వివేకము కలిగి యెహోవాను వెదుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి, ఎక్కడి నుంచి అండి? ఆకాశం నుండి ఏం చేస్తున్నాడు తెలుసా? వంగి చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు. ఏ ఉద్దేశంతో ఉంటున్నాడు, ఏ ఆలోచనతో ఉంటున్నాడు, దేవుని సన్నిధికి వచ్చిన వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని ఆయన ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాడు. ఈ రోజున క్రైస్తవంలో ప్రభుకి కనబడింది ఏంటయ్యా అంటే, ఆయన్ని
వెదుకులాడే మనసు లేదు. ఏం లేదండి, ఆయన ఆయన వెదుకులాడే మనసు లేదు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం. అయితే అక్కడ నుండి మీరు వెదికిన ఎడల మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆమేన్ చెప్పండి. ఎలా ఎతకాలి? పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను మీరు ఆయనను వెతికినప్పుడు ఆయన నీకు, ఇక్కడ దేవుని వాగ్దానం చేయబడింది. ఏం వాగ్దానం? ఆయన వెదికేవారు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతో వెదికితే దేవుని ప్రత్యక్షత దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఈ రోజున మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో దేవుని వెతుకులాడుతున్నావా? ప్రభు ప్రత్యక్షతను చూడాలి, ప్రభు దర్శనాన్ని నేను చూడాలి, ప్రభు నన్ను దర్శించాలి, ఆయన స్పర్శను నేను అనుభవించాలి, ఆయన నాతో మాట్లాడుతూ ఉండగా ఆయన మాటలు నేను ఆలకించాలి అన్న ఆశ నీ హృదయాంతరంగంలో ఉందా? దేవుని సన్నిధికి వస్తున్నావు. ఎలా వస్తున్నావు అయ్యా అంటే ఆచారబద్ధంగా వస్తున్నావు. ఎలా వస్తున్నావు? ఆచారబద్ధంగా వస్తున్నావు. దేవుని మందిరానికి వెళ్ళాలి కనుక వస్తున్నావు. ఈ రోజున ఎందుకు దేవుని ప్రత్యక్షతను నువ్వు చూడలేకపోతున్నావు అయ్యి అంటే, దేవుని మహిమ కార్యాన్ని చూడలేకపోతున్నావు అయ్యి అంటే, నీ హృదయ అంతరంగంలో దేవుని కొరకు వెతుకులాట లేదు. ఏం లేదండి, దేవుని గురించిన వెతుకులాట లేదు. నీ అంతరంగాన్ని ప్రభు పరిశోధిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రభు పరిశోధిస్తున్నాడు, నీ గ్రామాన్ని ప్రభు పరిశోధిస్తున్నాడు. వివేకం కలిగి ఆయన వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాడు, కానీ ఆయన వెతికేవారు కనపట్ల. ఏం కనపట్ల? పండగ పేరు చెప్పుకుని ఏం చేస్తారయ్య అంటే కొత్త బట్టలు వేసుకుంటాం చూస్తారు. ఏం బట్టలు? కొత్త బట్టలు ధరించడం చూస్తాం, పిండి వంటలు చేసుకోవటం చూస్తారు. పండగ కదా అని ఇంకేం చేస్తారయ్యా అంటే ఆచారబద్ధంగా దేవుని మందిరానికి వెళ్తాం, ఏదో ఒకటి తీసుకువెళ్తాం, కానీ దేవుని చూడాలన్న ఆశ ఉండదు. దేవుని చూడాలన్న ఆశ ఉండదు. ఈ రోజున ఇన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ ప్రభువు నిన్ను చూడలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీలో వెతుకులాట లేదు. నీ అంతరంగంలో యేసయ్యను గురించిన తృష్ణ లేదు. యేసయ్యను చూడాలి, ఆయన కలుసుకోవాలి, ఆయన మాటలు వినాలన్న ఆలోచన లేదు. దేవుని మందిరానికి వస్తున్నావు ఆచారబద్ధంగా. ఎందుకు వస్తున్నావు? ఆచారబద్ధంగా. ఆయన చూస్తాడు. పాత నిబంధన గ్రంథంలో ఆయన చెప్పాడు, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీరు నన్ను వెతికిన ఎడల ఆయన ప్రత్యక్షతను చూస్తారు. ఏం చూస్తారండి? ప్రభు చూస్తున్నాడట ఆకాశం నుంచి. వివేకం కలిగి నన్ను వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి ప్రతి ఒక్కరిని తొంగి చూస్తున్నాడట. కానీ ఆయన కొరకు వెతుకులాడేవారు కనపట్ల. ఎవరు కనపట్ల? ఆయన గురించి వెతుకులాడేవారు, ఆయన గురించినటువంటి హృదయంలో ఆశ కలిగిన వారు ఎవరు లేరండి. ఆయన గురించిన తృష్ణ ఎవరికి లేదు. ఈ రోజున సంఘాలు మోడిపారిపోయిన అనుభవాలలో ఉండటానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఆత్మీయతలు బలపడపోవడానికి కారణం ఏంటయ్యా అంటే, ఆత్మీయంగా నువ్వు ఎదగలేకపోవటానికి కారణం ఏంటయ్యా అంటే, ఈ అంతరంగంలో దేవుని గురించిన తృష్ణ లేదు, దేవుని గురించి వెతుకులాడే అనుభవం లేదు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది తెలుసా? మగ్దలేని మరియా వెతుకులాడుతున్నా. ఏం చేస్తుందండి? వెతుకులాడుతుందంట. ప్రభు చెప్పాడు ఒక మాట చూడండి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి. ఏమన్నాడండి? ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు? అడుగుడండి, అడగండి,
మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకబడును. ఏమన్నారండి? మాట్లాడరే. వెదకుడి మీకు ఏమని చెప్పాడు? వెతికే వారికి ఏం చేస్తాడట? దొరుకుతాడు. మరి ఈ రోజున నీకు దొరకపోవటానికి, దేవుని సన్నిధికి వచ్చి కూడా ఆయన ప్రత్యక్షతను చూడకపోవటానికి ఏం చేస్తున్నావు తెలుసా? పొరపాటు ఏంటి తెలుసా? వెదకట్లా. ఏం చేయట్లేదండి? వెదకట్లా. దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ ఆయనను మనం వెదకని వారుగా ఉన్నాం. ఆయన అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ప్రభువే చెప్పాడు కదా. మరి ఈ రోజున మనం వెతుకులాడుతున్నామా? వెతుకులాట మన హృదయంలో ఉందా? ప్రభు పై రూపాన్ని చూద్దాం, లోపల అంతరంగాన్ని పరిశోధిస్తాడు. ఒక వ్యక్తి దేవుని మందిరానికి వచ్చినందుకు ఆయన సంతోషించాడు. ఏ మనసులో వచ్చాడా? నన్ను ఎలా వెతుకుతున్నాడా? నా గురించి ఎంత ప్రేమను వెల్లడిపరుస్తున్నాడా? ఎంత భక్తి కలిగి ప్రదర్శిస్తున్నాడా అని అంతరంగాన్ని చూస్తాడు. ఏం చూస్తాడని? అంతరంగాన్ని చూస్తాడు. మరి ఈ రోజున నీ జీవితంలో వెతుకులాట ఉందా? వెతుకులాట ఉందా? శిష్యులు వచ్చారు, మామూలుగా చూశారు, యేసయ్య దేహం లేదు అని వెళ్ళిపోయారు. యేసయ్య దేహం కనపడలేదని వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరియలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఆమె యేసుని గురించి ఏడుస్తూ వెతుకులాడుతుంది. ఏం చేస్తుందండి? మరి వెతుకులాడుతుందంట. అందుకే దేవుడు అన్నాడు ఒకసారి, జ్ఞానిని మనం మాట్లాడు. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట చెప్తారు, చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు ఏం చేస్తారంట? మనలో ఏం లేదు? ప్రేమ లేదు. మనలో ఏం లేదు? రెండోది, జాగ్రత్తగా వెతికే అనుభవం మన జీవితంలో లేదు. కాబట్టి ఆయన మనకు దొరకట్లా. అర్థమవుతుందా? మనకి దొరకట్లా. దేవుని సన్నిధికి వస్తున్నావు, ఆరాధనలో పాల్గొంటున్నావు, కానీ ఆయన ప్రత్యక్షత చూడకుండానే వెళ్ళిపోతావు. ఆయనను పొందుకోకుండానే వెళ్ళిపోతున్నావు. కారణం ఏంటి అంటే, మనను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో విడికి అనుభవం, ఆయన్ని అధికమంగా ప్రేమించి అనుభవం. ఏ అనుభవం లేదండి? యేసయ్య పీతరు గారితో అన్నాడు, ఏమన్నాడు తెలుసా? వీరందరికంటే ఎక్కువగా నన్ను ఏం చేస్తున్నావు? వీళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఆయనకి ఏం కావాలో తెలుసా? అందరికంటే ఎక్కువ ప్రేమ కావాలి. ఆమేన్. అది నీలో కనపడితే ప్రభువు నీకు దర్శనం ఇస్తాడు. ప్రభువు నీకు దర్శనం ఇచ్చి నీ జీవితంలో నీ యొక్క అక్కర్లను తీర్చేవాడుగా ఉంటాడు. మరి రోజున నీ జీవితంలో వెతుకులాట ఉందా? ప్రభుని గురించిన వెతుకులాట ఉందా? దేవుని మందిరానికి వస్తున్న మన జీవితంలో వెతుకులాట లేదండి. వివేకం కలిగి ఆయన వెతికేవారు కరువైపోయారండి క్రైస్తవ్యంలో. పునరుద్ధానపు ఆరాధన అని చెప్తూ ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. ఏమండి, టపాకాయలైతే ప్రభువు కనపడతాడా? అర్ధరాత్రిలో టపాకాయలైతే ప్రభువు కనపడతాడా అంటున్నా. ఎందుకు నువ్వు టపాకాయలు వేస్తున్నావు? ఏ విషయంలో నువ్వు వేస్తున్నావు టపాకాయలు? చెప్పండి. అర్ధరాత్రిలో జనాల నిద్ర పాడు చేయటానికి, డిస్టర్బ్ చేయటానికి, గోల చేయటానికి, అల్లరితో కూడిన ఆటపాటలు ఆడటానికి నువ్వు ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవ్యాన్ని చేస్తుంది. ఈ రోజున ప్రభు అన్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలు నాకు ఏమన్నాడు. నువ్వు చేసే పని ఏంటి? అల్లరి కాదా? అది అల్లరి కాదా? ఆచారబద్ధం కాదా? ప్రభుని చూడాలని వేదన హృదయాంతరంగంలో ఉండాలండి. ప్రభు ప్రత్యక్షత కావాలనేటువంటి ఆ వేదన హృదయాంతరంగంలో ప్రభుకి కనపడాలి.
ప్రభు నిన్ను వెతుకుతున్నప్పుడు ఏం చూడాలి అంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నన్ను వెతుకుతున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా అని ప్రభు చూస్తాడు. అలా పూర్ణ హృదయంతో ఎవరైతే వెతుకుతారో, పూర్ణ ఆత్మతో ఎవరైతే వెతుకుతారో వారికి ప్రభు ప్రత్యక్షత ఎత్తాడండి. వారి కన్నీరు తుడుస్తాడు, వారి జీవితంలో ఆనందాన్ని కలగజేస్తాడు. ఈ రోజున క్రైస్తవ్యంలో ఎందుకు ప్రభు ప్రత్యక్షత ఇవ్వట్లేదు అంటే వివేకం కలిగి ఎత్తుకోవారు లేరు. మేము పండగ చేస్తున్నాంరా, ఈ చర్చోళ్ళు టపాకాయలు 100 అయితే ఆ చర్చోళ్ళు ఒక 150. ఏం చేస్తారండి అర్ధరాత్రుల్లో టపాకాయలు వేసేసి పండగ చేసేటువంటి భక్తులే కానీ ప్రభువుని ఎతికే భక్తులు లేరు. ప్రభువుని వివేకం కలిగి ఎతికే భక్తులు లేరు. ఈ రోజున క్రైస్తవ్యంలో ఏం కనపడుతుంది అంటే ఆచారమే కనపడుతుంది. ఆయన గురించి దుఃఖపడదాం, ఆయన ప్రత్యక్షతను చూద్దాం, ఆయన వెతుకులాడదాం అన్న అనుభవం లేదండి ఈ రోజున. ఎక్కడుంది క్రైస్తవ్యంలో? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు నన్ను దర్శించాడు అని చెప్తావు నువ్వు? ప్రతి మాటలో యేసయ్యను చూడాలి. ఆమేన్. ఆయన ఎక్కడున్నాడు? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను, ఆ వాక్యము దేవుడై. అంటే నువ్వు నిజంగా నీ హృదయం దేవుని వాక్యం మీద లక్ష్య పెడితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రత్యక్షత ఇస్తాడు, దర్శనం ఇస్తాడు. ఆయన ప్రతి మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాడండి. ఆయన చూడరు. మనకు కావాల్సింది ఏంటో తెలుసా? మనకు కావాల్సింది ఏంటి అంటే ఆచారం. ఏం కావాలండి? పితరుల పారంపర్యమైన ఆచారం కావాలి. అది దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తుంది. దేవుని ప్రత్యక్షతను చూడకుండా నీ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలగచేస్తుంది. కానీ ప్రభువుని వివేకం కలిగి వెతికే వారికి ఏం చేస్తాడో తెలుసా? ప్రభు దర్శనం ఇస్తాడు. ఆయన ప్రేమించు వారిని ఆయన ప్రేమిస్తాడట. ఏం చేస్తాడండి? ఆయన్ని వెతుకు వారికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? దర్శనం ఇస్తాడట. ఏమిస్తాడు? మరి ఇన్ని రోజులుగా దేవుని మందిరానికి అసలు ఎప్పుడైనా దేవుని దర్శనాన్ని చూసావా? దేవుని మాటను విన్నావా? మాట్లాడండి. విన్నామా? విన్నా వాడి జీవితం ఏమవుతుందో తెలుసా? దేవుని ప్రత్యక్షత చూసిన వాడి జీవితం ఎలా మారుతుందో తెలుసా? సౌలు పౌలుగా మార్చబడ్డాడు. హింసకుడు, దోషకుడు, హానికరుడైన వాడు ఎలా మార్చబడ్డాడో తెలుసా? సాత్వికుడుగా మార్చబడ్డాడు. ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాడుగా మార్చబడ్డాడు. ప్రభు కొరకు ప్రాణ త్యాగం చేసేవాడుగా మార్చబడ్డాడు. ప్రభువే నా జీవం, ప్రభువే నా బలం, ప్రభువే నా సర్వస్వం అని పౌలు గారు చెప్పగలిగారు. అంతటి మార్పు పౌలు గారిలో వచ్చింది. ఈరోజున మరి నీ జీవితంలో ఇన్ని దినాలుగా దేవుని మందిరానికి వస్తున్నావు, మార్పు ఉందా? నీ మాటల్లో మార్పు ఉందా? నీ క్రియల్లో మార్పు ఉందా? ఈ రోజున నీ ఆలోచనలో మార్పు ఉందా? ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు నీ వ్యక్తిత్వాన్ని ఏమన్నా మార్చుకున్నావా? ఒక్కసారి ప్రత్యక్షత, దమస్కు మార్గంలో ఒక్కసారి ప్రత్యక్షత చూసిన పౌలు గారు తన ప్రాణం పోయే వరకు వెనుతిరగల. ఏం చేయలేదండి? ప్రభు కొరకు ప్రాణం పెట్టాడండి. అంతటి మార్పు ఆయనలో వచ్చింది. మరి మనలో ఎందుకు రాట్లా అంటే దేవుని ప్రత్యక్షతను మనం చూడలా. ఏం చూడలా? దేవుని ప్రత్యక్షతను మనం చూడలా. దేవుని దర్శనాన్ని మనం చూడలా. చూస్తే మనం అందరిలాగా ఉంటామా? చెప్పండి, ఉంటామా? ఆ మహిమోన్నతుడైన ప్రభు యొక్క దర్శనాన్ని మనం చూడగలిగితే, ఆ స్వరాన్ని మనం వినగలిగితే, ఇది మన హృదయ అంతరంగంలో ఒక నూతనమైన మార్పు కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఒక నూతనమైన మార్పు కలుగుతుంది. ఈ మగ్దలేని మరియా యేసయ్య యొక్క పునరుద్ధానపు దర్శనాన్ని మొదటిగా చూడటానికి మగ్దలేని మరియలో ఏముందో తెలుసా? యేసయ్య పట్ల ప్రేమ ఉంది. ఏముందని చెప్పండి? ప్రేమ ఉంది కాబట్టి అందరూ పడుకుని ఉంటే చిమ్మ చీకటిలో తెల్లవారకు ముందలే ఆమె యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళింది.
నిజంగా సమాధి దగ్గరికి మనం వెళ్తామా? చీకట్లో వెళ్తామా? పోనీ పగలంటే మనం వెళ్తాం, రాత్రులు వెళ్ళగలుగుతామా? కానీ ఆమెకి ఏ భయం లేదు, ఏ భయము లేదు. ఆయన యేసయ్యను చూడాలన్న ఒక తపనే, యేసయ్యను చూడాలన్న ఒక కోరికే ఏం చేసింది తెలుసా? చీకటిలో సైతం యేసయ్య సమాధి దగ్గరికి నడిపించింది. ఎక్కడ నడిపించిందండి? యేసయ్య సమాధి దగ్గరికి నడిపించింది. ప్రేమ, ఆయన పట్ల ఉన్న ప్రేమ తెల్లవారక ముందలే. ఎప్పుడండి? మరి నీ ప్రేమ తెల్లారై 8 అయినా కూడా నువ్వు కనపడవుగా. ఏమండి? అవునా? ఆరాధన 8 గంటలకి, 7 గంటలకి. మనం 8 గంటలకు వస్తాం తెలుసా? 8 గంటలకి తాయితీగా 8:30కు వచ్చే మహానుభావులు కూడా ఉన్నారు. లేరా? మరి ప్రేమ ఉన్నట్ట లేనట్ట? మాట్లాడరే, ఇది చెప్పండి. ఎంత ప్రేమ ఉంది, ఎంత ప్రేమ ఉంది. మగ్దలేని మరియ తన ప్రేమను వెల్లడిపరిచిందండి సమాధి దగ్గర. అందరూ చీకటిలో నిద్రపోతూ ఉంటే ఆమె మాత్రం లేచి ఏం చేసిందో తెలుసా? సుగంధ ద్రవ్యాలు తీసుకుంది. యేసయ్య యొక్క సమాధి దగ్గరికి చిమ్మ చీకటిలో ఆమె పరుగున యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళి, యేసయ్య ఆ యొక్క సమాధి తెరవబడి ఉంటే ఆ సమాధిలో తొంగి చూసి యేసయ్య దేహం కనపడపోయేసరికి ఏడుస్తుంది. ఏం చేస్తుందండి? ఏడుస్తుంది, అంగలారుస్తుంది. అయ్యో నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, అయ్యో నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయారు అనుకుంటుంది. వెతుకులాడుతూ ఉంది. మరి నీ జీవితంలో దేవుని గురించి వెతుకులాట ఉందా? దేవుని గురించిన ప్రేమ నీలో కనపడుతుందా? ప్రభు అంతా చూస్తాడు. ఏం చేస్తాడండి? వివేకం కలిగి నన్ను వెదుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుంచి తొంగి చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు. నీలో ప్రేమ లేనప్పుడు, నీలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని వెతికిలాడే అనుభవం లేనప్పుడు నీకు దర్శనం ఉండదు. వస్తావు మామూలుగా వచ్చినట్టుగానే వెళ్ళిపోతావు. మార్పు ఉండదు. దేవుని చూసిన వాడు మారతాడు. ఆమేన్. దేవుని స్వరాన్ని విన్నవాడు మారతాడు. ఈ రోజున క్రైస్తవ్యంలో దేవుని చూసే ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత లేని ప్రజలు ఎక్కువ. క్రైస్తవ సంఘాల్లో దేవుని దర్శనాన్ని చూసిన అనుభవాలు లేవు. దేవుని దర్శనాన్ని చూసిన వాడు మారతాడు. ఏం చేస్తాడండి? వాడి క్రియలు మారతాయి, వాడి ఆలోచనలు మారతాయి, వాడి నడవడిక మారుతుంది, వాడి పద్ధతి, వాడి తలంపులు మారతాయి. ఏం మారతాయి? దేవుని మందిరంలో ఉండి కూడా నీ యొక్క స్వసిద్ధమైనటువంటి ఆలోచనలు, నీ స్వక్రియలు నువ్వు వెల్లడిపరుస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎప్పుడు నువ్వు చూసిన అనుభవం లేదు, దేవుని దర్శనాన్ని చూసిన అనుభవం లేదు. ఒకసారి రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఒక్కడును లేడు, దేవుని వెతుకువాడు. అమ్మా పౌలు భక్తుడు ఏమని చెప్తున్నాడు రోమా సంఘంతో? దేవుని వెతికేవాడు ఎవడు లేడా? ఎందుకు వస్తున్నారంటే ఆచారంగా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారండి? ఆదివారం కాబట్టి, మనకి క్రైస్తవులం కాబట్టి ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, అలాగే వస్తున్నారు. వెతికేవారు లేరండి. ఆయన వెతికితే ఆయన దొరుకుతాడు. ప్రభువే చెప్పాడు, అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకుడు, తట్టుడి తెరవబడును. మరి ఎంతమంది అడుగుతున్నారు దేవుని సన్నిధిలో? ఎంతమంది వెతుకుతున్నారు? ఎంతమంది దేవుని పాదాలను తట్టుకున్నారు? పడుతున్నారండి. రోజున క్రైస్తవ సంఘాల్లో వెదికేవారు లేరు. ఎవరు లేరు? వెదికేవారు లేరు. వెదికితే ఆయన దొరుకుతాడు.
వెతికిన వారికి ఆయన ప్రత్యక్షతనిస్తాడు. ఏమవుతాడని? ప్రత్యక్షతనిస్తాడు. 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 ఈ మగ్దలేని మరియా ఆయన వెతుకులాడింది. ఏం చేసిందండి? వెతుకులాడింది. ఆమెలో ఒక తృష్ణ, ఒక ఆరాటం. ప్రభువు దేహం ఏమైపోయిందా, ప్రభు దేహాన్ని ఎవరు ఎత్తుకుపోయారా అని వెతుకులాడుతా ఉంది. ఏం చేస్తా ఉందండి? వెతుకులాడుతూ ఉంది. వెతుకులాడుతూ ఉంది. ప్రభు అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఏమన్నాడండి? ఎవరిని వెతుకుతున్నావు అంటే ఆమె చెప్పింది. ఆమె అనుకుంది, ఆమెతో మాట్లాడింది ఆ తోటమాలి అనుకుని ఆమె ఏమని చెప్పిందో తెలుసా? చూడండి, తోటమాలి అనుకుని, అయ్యా మూసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతువో నాతో చెప్పు. ఏమంటుందండి? నేను ఆయన్ని ఏం చేస్తానంటుంది? యేసయ్యను ఎత్తుకుని పోతాడా? ఎంత బరువు ఉంటాడు ఆయన చెప్పండి. తీసుకొచ్చేటప్పుడు ఎంతమంది తీసుకొచ్చారు? అనేక మంది కలిసి తీసుకొచ్చి ఆయన అక్కడ పెట్టారు. ఆమె ఏమంటుంది తెలుసా? నువ్వు ఎక్కడ పెట్టావో నాకు చెప్పు, నేను ఎత్తుకుపోతానయ్యా. ఏమంటుందండి? నేను ఎత్తుకుపోతానయ్యా అంటే ఆమెలో యేసయ్యను మొయ్యాలనే తపన, ఎట్లాగైనా ఇంటికి తీసుకెళ్లాలనే తపన ఆమె హృదయాంతరంగంలో ప్రభు చూశారు. ఏం చూసాడండి? ఆమె హృదయాంతరంగంలో చూశారు. నీ అంతరంగాన్ని ప్రభు చూడ. నీలో ఎంత వెతుకులాట ఉందో, నీలో ఎంత వెతుకులాట ఉందో ప్రభు చూడ. అసలు ప్రభువుని మోయాలన్న ఆశ. ఆమె అంటుంది, అయ్యా నువ్వు ఎక్కడ దాచి ఉంచావు నాకు చెప్పయ్యా, నేను ఎత్తుకుని పోతానయ్యా. ఏమంటుందండి? నేను ఎత్తుకుపోతానయ్యా, నా ఇంటికి తీసుకుపోతానయ్యా, ఆయన మోసుకొని పోతానయ్యా అంటుంది. ఆయన బరువుగా ఉంటాడేమో అన్న ఆలోచన ఆమెకు లేదు. ఆమెకి ఏంటయ్యా, ఆమె హృదయంలో ఉన్న భారం ఏంటి అంటే ఆయన మోసుకుని పోవాలి. ఏం చేయాలండి? మోసుకొని పోవాలి. మోసుకొని పోవాలి. గాడిద పిల్ల ఆయన మోసుకుని పోయింది. ఏం పోయిందండి? మోసుకుని పోయిందండి. మరి నీకుందా ఆ తపన? నీలో ఉందా? ఆయన ఎలా మోసుకుపోతావు? ఎలా మోసుకుపోవాలి? నీకు ఒక భారం ఉండాలి. ఆ భారం ఏంటో తెలుసా? వార్త భారం. ఏ భారం? ఏ భారం నీకుందా? నువ్వు విన్న వాక్యాన్ని ఇతరులకు చెప్పే భారం నీకుందా? నీ కడుపు నిండితే సరిపోద్దా? ఇతరుల యొక్క ఆకలి కూడా తీర్చాలిగా, ఇతరుల యొక్క దప్పిక కూడా నువ్వు తీర్చాలిగా. నువ్వెలాంటి దాను అంటే, ఎలాంటి వాడు అంటే స్వార్థపరుడు. నేను రక్షణ పొందేనా, నేను బాప్తిస్మం తీసుకున్నానా, నేను భక్తిగా ఉన్నానా, అంతే చాలు. అది స్వార్థం. నువ్వు విన్నదాన్ని ఇతరులకు పంచుకోవాలి. ఆమేన్. ఇతరులకు ప్రకటించాలి. ప్రకటించాలి. సువార్త భారం. ఆయన మోసే భారం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఎలా మోస్తున్నావు? ఆయన సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలండి? ప్రకటించాలి. సంఘాన్ని గురించిన భారం నీకు ఉండాలి. మరి ఏది నీకు భారం? ఏదండి నీకు భారం? ఊరికి మగ్దలేని మరీకి ఆయన ప్రత్యక్షత ఇచ్చాడు అనుకున్నారా? ఆమెలో ఒక భారం ఉంది. ఆయన కనపడితే ఎత్తుకుపోవాలన్న ఒక భారం ఉంది. నా ఇంటికి ఎలాగైనా తీసుకుని వెళ్ళిపోవాలన్న భారం ఆమె జీవితంలో ఉంది. కాబట్టి ప్రభువు ఆయనకు ప్రత్యక్షమై, ఆమెకు ప్రత్యక్షమై ఈ రోజున నీ భారాన్ని కూడా చూస్తాడు. నీ హృదయంలో ఎంత భారం ఉందో, ఎంత భారం కలిగి ప్రభు కొరకు నువ్వు ఆశతో వెతుకుతున్నావు ఆయన చూస్తాడండి. ఊరికే నామకార్థం కూర్చుని వెళ్ళిపోతే ఆయన నీకు కనపడ్డావు, ఆయన ప్రత్యక్షత నీకు దొరకదు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఇదే పొరపాటు చేస్తున్నారు. దేవుని మందిరానికి వస్తున్నారు కానీ ఆచారంగా వస్తున్నారు, అలవాటు చూపున వస్తున్నారు. ఏదో కొంత సమయం దేవుని సన్నిధులు గడిపి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. వారికి దేవుని ప్రత్యక్షత దొరకదు. వారి జీవితాల్లో ఆనందాన్ని చూడలేరు. ఈమె ఎంత ఏడ్చిందో,
ఎంత ఏడ్చిందో అంత సంతోషాన్ని అనుభవించింది. ఆమె అనుభవించిందా లేదా? ఆయన అన్నాడు, ఆమె అలా చెప్తూ ఉంటే ఆమెలో ఉన్న తృష్ణను చూసి ఎదురుగా ఉన్న యేసయ్యను కూడా ఆ చీకట్లో చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? యేసు ఆమెను చూసి మరియా ఏమని పిలిచాడు? మరియా ఏమన్నాడు? మరియా అని పిలవగానే ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది. ఏం గుర్తుపట్టిందండి? ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది. రబ్బూని ఏమన్నండి? రబ్బూని, బోధకుడా, నా మంచి బోధకుడా అని వెంటనే ఆయన వైపు తిరిగి రబ్బూని అని సంతోషంతో కేక వేశాను. కేక వేసితే, నేను ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నన్ను ముట్టుకోవద్దు. తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నన్ను ముట్టుకోవద్దు. నా సహోదరులతో చెప్పు, గలిలయలో నేను కలుసుకుంటానని చెప్పు అని ప్రభు చెప్పాడు. అప్పటి వరకు ఆమెలో ఉన్న దుఃఖం ఏమైందో తెలుసా? సంతోషంగా మారింది. ఆనందం ఆమె జీవితంలో కలిగింది. మరి రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు కన్నీటితో వస్తున్నావు, కష్టాలతో వస్తున్నావు, ఇరుగులతో వస్తున్నావు, ఇబ్బందులతో వస్తున్నావు. ఎప్పుడైనా తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తున్నావా? సంతోషంగా వెళ్తున్నావా? ఇప్పుడు సంతోషంగా వెళ్తామో తెలుసా? దేవుని ప్రత్యక్షతను చూసినప్పుడు, దేవుని స్వరాన్ని మనం విన్నప్పుడు మనకేం కలుగుతుందో తెలుసా? కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. మన పరిస్థితులన్నీ మారిపోతాయి, వేదన తొలగిపోద్ది. ఈ రోజున పునరుద్ధాన రోజున దేవుని ప్రత్యక్షతను చూసేదో గాక, నీ కన్నీరు నాట్యంగా మార్చబడును గాక, నీ ప్రతికూల పరిస్థితులు కనుమరుగైన గాక, ఈ రోజున సంతోషంతో నువ్వు తిరిగి వెళుదువు గాక, సంతోషంతో తిరిగి వెళుదువు గాక. ఈ రోజున మగ్దలేని మరియా ఎలా వెళ్ళిందో తెలుసా? దేవుని ప్రత్యక్షతను చూసి ఆనందంతో సంతోషంతో తిరిగి వెళ్ళింది. ఈ రోజున నీవు కూడా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు కూడా, నా ప్రభుని నువ్వు చూడగలిగితే, నా ప్రభుని స్వరాన్ని నువ్వు వినగలిగితే, నీ జీవితంలో ఉన్న దుఃఖం, నీ జీవితంలో ఉన్న కలవరం, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను కనుమరుగును గాక. సంతోషంతో తిరిగి వెళుదువు గాక, ఆనందంతో తిరిగి వెళుదువు గాక అని సంతోషంగా పరుగున శిష్యుల దగ్గరికి వెళ్ళి, నేను యేసయ్యను చూశాను, యేసయ్య నాతో ఇలా మాట్లాడాడు అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? అమ్మల భయపడుతూ ఉన్నారు, కలవరంతో ఉన్నారు. ఇంకా ఆమె చెప్తుంది, నేను చూశాను బాబు, ప్రభు నిన్ను చూశానయ్యా, పునరుద్ధానుడైన యేసుని నేను చూశాను, నాతో మాట్లాడాడు, గలిలేకి వెళ్ళమని చెప్పాడు. అంతే. వాళ్ళు విశ్వసించలే. నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఈ పునరుద్ధానపు పండగ రోజున నువ్వు యేసయ్య ప్రత్యక్షతను చూసేదే కాదు. యేసయ్య ప్రత్యక్షత కావాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయన వెతకాలి. ఏం చేయాలండి? వెతకాలి. వివేకం కలిగి ఆయన్ని వెతకాలి. ప్రతి దినం, ప్రతి క్షణం దేవుని వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. ఆయన దొరికితే మన జీవితంలో ఉన్న కన్నీరు నాట్యంగా మార్చబడదు. అవునా కాదా? మాట్లాడండి. యేసయ్య దగ్గరకు వచ్చిన వారు అదే స్థితికి ఎవరన్నా తిరిగి వెళ్ళారా? కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు వచ్చారు, తిరిగి మళ్ళీ కుష్ఠవ్యాధితో వెళ్ళారా? వృద్ధివారు వచ్చారు, ఎవరైనా మళ్ళీ ఆ వృద్ధితనంతో తిరిగి వెళ్ళారా? కుంటివారు వచ్చారు, ఎవరైనా కుంటి వ్యాధితో, కుంటి కాలుతో, కుంటి చేతితో వెళ్ళారా? పక్షవాయువుతో ఉన్నవారు వచ్చారు, మరలా పక్షవాయువుతో తిరిగి వెళ్ళారా? వారిలో మార్పు వచ్చింది. ఏమొచ్చిందండి? మార్పు వచ్చింది. ఆయన ప్రత్యక్షతను చూసినప్పుడు, ఆయన స్వరాన్ని విన్నప్పుడు, ఆయన కలుసుకున్నప్పుడు వారి జీవితాలు మారిపోయింది. ఏమైపోయినాయండి? స్థితిగతులు మారిపోయినాయి. ఈ రోజున నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నువ్వు యేసయ్యను వెతికితే ఈ రోజున నీ స్థితి మారును కాక. ఇంతవరకు నువ్వు అనుభవిస్తున్న కష్టాలు, కన్నీరు, వేదన, ప్రతిదీ ఈ రోజున
కనుమరుగవునుగాక. నా ప్రభువు యొక్క సంతోషం నీ కుటుంబం నిండా నిండునుగాక, నీ హృదయం నిండా నింపునుగాక. ఈ పునరుద్ధాన దినమందు ఆ ఆనందాన్ని మీరు అనుభవించుదురుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం.